మరి మళ్ళీ ఒకసారి బాలయ్య గారితో ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి ఇప్పుడు కాన్సెప్ట్? ఒక 7 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో నేను సినిమాలు తీయకూడదు, పిల్లలు యాక్ట్ చేస్తున్నారు అని కొన్ని రోజులు ఆగాం. ఇప్పుడు పిల్లలు మంచి సినిమాలు చేస్తున్నారు. చిన్న సినిమా కూడా రేపు దసరాకి రిలీజ్ ఉంది. హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉన్న టైంలో నేను సినిమాలు స్టార్ట్ చేయాలనే జస్ట్ ఒక 1 month ముందు అనుకొని కథలు రెడీ చేసుకుంటూ మా అబ్బాయిలు అవ్వచ్చు, వేరే వాళ్ళతో అవ్వచ్చు, బాలకృష్ణ గారితో అవ్వచ్చు, వెంకటేష్ బాబు గారితో అవ్వచ్చు అనుకుంటున్నప్పుడు కథలు కొన్ని రీమేక్లు చూస్తున్నాను. ఆ టైంలో ఒక ఎనర్జీ, అంటే ఒక మనిషికి అరే నువ్వు మళ్ళీ రావాలి చెయ్యాలి అని ఒక నందమూరి ఫ్యాన్స్ నుంచి ఇలాంటి పిలుపు నేను ఊహించండి. ఒక 3-4 days బ్యాక్ కూడా నాకు ఒక ఐడియా లేదు. అలాంటిది వాళ్ళు ఇంత ప్రేమగా, ఇక అసలు వాళ్ళు చూపించే ప్రేమకి నిజంగా దాసం అనాలి. అలాంటప్పుడు మళ్ళీ రావాలి అని వాళ్ళ ద్వారా వాళ్ళు అడిగింది సినిమా రిలీజ్ చేయమని అడిగారు. తప్పకుండా వాళ్ళ కోరిక మేరకు ఇప్పుడు 300 నుంచి 350 స్క్రీన్లు రిలీజ్ అవుతుందంటే నిజంగా వాళ్ళ అభిమానుల వల్లే. ఇది మళ్ళీ కొత్త ప్రేక్షకులు, కొత్త జోనర్ వస్తుంది. ఎందుకు 20 ఏళ్ల కిందట ఉన్న జనాలు వేరు, ఇప్పుడు అప్పుడు ఏం జరిగింది ఎలా ఉందని ఈ రోజున ట్రెండ్ మారి మళ్ళీ సినిమాలు చూసే రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఒకప్పుడు పాతాళ భైరవి తెలుగులో 50 సంవత్సరాల కింద రిలీజ్ అయితే 30 సంవత్సరాల కింద ఇందులో తీస్తే బ్లాక్ బస్టర్ అయిపోయి సెన్సేషన్ సిల్వర్ జూబ్లీలు అయినాయి. అవన్నీ మనం మర్చిపోయి మంచి మంచి సినిమాలు, ఇప్పుడు జనాలకు కావాల్సింది చాలా మంచి సినిమాలు కావాలి. దైవభక్తి పెరిగింది, దైవాన్నమే. అలాంటి సినిమాలు మళ్ళీ ఇప్పుడు ఆ పాత సినిమాలు మళ్ళీ రీమేక్ చేసిన సూపర్ హిట్ చేసే పరిస్థితులు. ఎందుకంటే మంచి కథలు ఉన్నాయి, అప్పట్లో మంచి మ్యూజిక్ ఉంది, అర్థాలు ఉన్నాయి. అలాంటి సినిమాలు మళ్ళీ వస్తే, అలాగే మనకి మా చెన్నకేశ్వరరెడ్డిలో కమర్షియల్ సినిమాల్లో మంచి సాంగ్స్ ఉన్నాయి. కమర్షియల్ సాంగ్స్ అయినా కూడా మంచి మెలోడీ మ్యూజిక్ ఉంది. మణిశర్మ అప్పట్లో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు, లిరిక్స్ చంద్రబోస్ అద్భుతంగా రాశాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 20 years బ్యాక్ ఉన్న జనరేషన్ ఈ రోజున ఏంటి మళ్ళీ ఈ సినిమా ఎందుకు రిలీజ్ చేస్తున్నారని వాచ్ చేస్తారు. కాబట్టి మేము ఇప్పుడు మా కమర్షియల్ సినిమా, యాక్షన్ సినిమా మల్టీప్లెక్స్ మనం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయం. అలాంటిది ప్రసాద్లో ఒక షో పెడితే ఒక 1/2 an hourలో ఫుల్ అయిపోయి, మళ్ళీ 2 షోలు పెడితే మళ్ళీ ఫుల్ అయిపోయి, ఏఎంబీలో పెడితే 9 o'clock, అంటే ఇవి హార్డ్ టైం. కొత్త సినిమా అంటే మనం అందరం 9 o'clock వెళ్ళిపోతాం, 8:45 షోలు కూడా చూస్తాం. కానీ ఒక 9 o'clock షోలు పెడితే కొత్త సినిమా ఈరోజు స్టిల్ ఫుల్ ఉందంటే, స్క్రీన్ ఫుల్ ఉందంటే చెన్నకేశ్వరరెడ్డి. అంటే జనాలు కొత్త పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ కలిసి ఈ సినిమా చూడాలి అనుకుంటేనే ఇలా జరుగుతుంది. ఈ అద్భుతం, ఈ అవకాశం ఇచ్చిన నందమూరి బాలకృష్ణ గారికి, మీరు చెప్పినట్టు నందమూరి బాలకృష్ణ నేను తీయనని ఎప్పుడు చెప్పలేదు, తీయాలని అనుకుంటాను. తీస్తే ఆయన కానీ నేను కానీ సాయి గణేష్లో చెన్నకేశ్వరరెడ్డి లక్ష్మీ నరసింహను మించి ఒక మంచి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. అది తప్పకుండా చేస్తాం. అది ఎప్పుడనేది ఇప్పుడు కథను బట్టి. బాలయ్య బాబు గారితో తీయాలంటే అఖండ తర్వాత ఎంతో స్క్రిప్ట్ కావాలి, స్క్రిప్ట్ కాకుండా చేస్తే జరగదు. అందుకని డెఫినెట్గా ఎంతో చేస్తాను, అందరితో సినిమాలు కూడా చేస్తాను.